కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌస్కు తరలివచ్చారు. ఫామ్ హౌస్కు వచ్చిన ప్రతి ఒక్కరిని కేసీఆర్ కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఎర్రవెల్లిలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామస్తులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యాగానికి కేసీఆర్ ఆయన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఇక తెలంగాణ భవన్లో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో కేటీఆర్, హరీష్ రావులతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులు కేక్ను కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో తెలంగాణ భవన్లో సందడి నెలకొంది. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి కేసీఆర్ను అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన నమస్తే తెలంగాణ సంపాదకులు తిగుళ్ల కృష్ణమూర్తి కుమారుడి వివాహ విందుకు కేసీఆర్, శోభా దంపతులు హాజరయ్యారు. ఈ వేడుకకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈరోజు కేసీఆర్ జన్మదినం కావడంతో పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివాహ వేడుక నిర్వాహకులు వేదిక మీదకు పూలదండలు, ఉంగరాలు తీసుకువచ్చారు. కేసీఆర్, శోభా దంపతులను దండలు, ఉంగరాలు మార్చుకోవాలని కోరారు. దీంతో కేసీఆర్, శోభా దంపతులు ఒకరికొకరు దండలు మార్చుకుని ఉంగరాలు తొడుక్కున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సతీమణి శోభ ఆయన కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. Focus it.